అసలు ఉపవాసం అంటే భగవంతుడి దగ్గరగా ఉండటం తల్లి, భగవంతుడి దగ్గరగా ఉండటం. అంతేగాని మనం ఎందుకు ఇవి పెట్టారు అంటే భోజనం కూడా చేయకూడదు, ఆ రోజు తినకుండా ఉండటం కొంచెం ఉంటే దానివల్ల దేహానికి కూడా మిగతా పరిస్థితులు మార్పు రాకుండా ఉంటాయి, మనకి మనస్సు కాస్త ప్రశాంతంగా ఉండేది. కాబట్టి ఇది ఎప్పుడు కఠిన ఉపవాసాలు అనేది ఆచరింపబడినది ఎప్పుడమ్మా ఋతువులన్నీ కూడా సక్రమంగా ఉన్న రోజుల్లో అది సాధ్యమైంది. ఇప్పుడు ఏ ఋతువులు ఎలా ఉంటుందో చూస్తున్నాం కదా, అన్ని ఋతువులు ఒకదాని కూడా కలిసిపోయి అసలు ఆ ఋతువులు ధర్మాల ప్రకారమే లేనప్పుడు మనం ఇటువంటి పరిస్థితుల్లో అన్నిటికంటే ముందు మన శరీర ధర్మం కూడా ఇంపార్టెంట్ కదా. భగవంతుడికి దగ్గరగా ఎప్పుడు ఉండగలుగుతాం, దగ్గరగా ఎప్పుడు ఉండగలుగుతాం అంటే మన శరీరం కూడా ప్రశాంతంగా ఉండాలి, శరీరం సహకరించాలి కదా. సో మనకి వీళ్ళకి ఏదో అనారోగ్యంలో లేకపోతే చిరాకులో ఉండి ఏమి తినకుండా మనకి మధ్యాహ్నం గట్టిగా అరుస్తూ ఉంటే నీకు భగవంతుడు దూరంగా ఉన్నట్టు ఉంది. ఇది 100 ఏళ్ల క్రితం అంటే సాధ్యం వేరు, అప్పుడు అసలు కాల పరిస్థితులు వేరు. అసలు ఎందుకు మన వాళ్ళు ఉపవాసం రోజు ఏం తినాలి, ఏ కాలంలో ఏమి తినాలి అవన్నీ కూడా మనం చెప్తుంటాం కదా. ఇది రాగానే ఈ సీజన్లో ఇది మంచిది, ఈ ఫ్రూట్స్ మంచివి, ఈ విధంగా మంచిది. ఇక ఋతువులు కూడా అలా ఉండేవి, వర్ష ఋతువు అన్నిటికీ ఋతువులు ఆ ధర్మాలంగా ఉన్నప్పుడు కాబట్టి అన్ని ఋతువులు ఉన్నాయి. ఇప్పుడు అలా లేనప్పుడు ఏమి. సో నేను చెప్పేది రేపు చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. శివరాత్రి ఉన్నప్పుడు అసలు శివుడి తత్వం ఏంటి అనే విధంగా ఏమంటాం మనం ఒక విధంగా డిటాచ్మెంట్ అంటే ఆయన ఇచ్చేది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాయన అన్నిటి మీద డిటాచ్మెంట్ తెచ్చుకో. ఆయన లయకారకుడు అంటాం కదా, అదే కదా మెయిన్గా వెళ్ళిపోయేదండి. సో అన్నిటికీ ఇలా మోహాల వెనకాల వీటిలో వెనకాల పడుకోకుండా డిటాచ్మెంట్గా తెచ్చుకోను ఆయన. సో కనీసం రేపు మన వాళ్ళు ఇప్పుడు భగవంతుని ధ్యానించడంతో పాటు రోజంతా పరుషంగా ఎవరిని మాట్లాడకుండా ఆ భగవంతుడి దగ్గరగా ఉండటం అది చెయ్యాలి. ఇప్పుడు రాత్రంతా ఉండటం అనేది కూడా సాధ్యం కావచ్చు, సాధ్యం కాకపోవచ్చు. ఈ రోజున పరిస్థితుల్లో ఆరోగ్యాలు అనారోగ్యాల వల్ల భగవంతుడు ఏమనుకోడు దానికి. ఏమి ఎంత వీలుంటే ఎంత ఎక్కువసేపు, ఎందుకంటే రేపు చాలా పవిత్రమైన రోజు కాబట్టి మనకి భగవంతుడి ఆరాధనలో శివుడిని ఆరాధిస్తూ ఆ ఆరాధనలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటికీ ఈ ఆవేశాలన్నిటికీ దూరంగా ఉండాలి. భగవంతుడి దగ్గర ఉండాలంటే అదే కదా, డిటాచ్ అయ్యి ఉండాలి. మనం వీలున్నంత వరకు డిటాచ్డ్గా ఉండాలి. ఇంత ఈ మోహంలో ఈ హడావిడిలో వీటిలో పడి కొట్టుకుపోకూడదు అని తెలవడం కోసం చేయాల్సింది. నిజం సార్. సార్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పుస్తకాలు, ఈ ఆధ్యాత్మికత, ఈ లోగో డిజైనింగ్లో మెంటలీ చాలా బిజీగా ఉన్నారు. అయితే కమింగ్ ఫ్యూచర్లో ప్లాన్స్ ఏం పెట్టుకున్నారు సార్? నేను బేసికలీ అండి ఈ పుస్తకాలు నలుగురికి చేరేలా వెళ్ళటమే నా ముఖ్యమైన ఉద్దేశం. ఇంకా మందికి చాలా మందికి వెళ్ళాలి. నేను ఈ మధ్య కొత్తగా ఒక బుక్ రాశాను, యుగ దర్శనం అని చెప్పేసి. అంటే అనేక యుగాల్లో, ఇందాక చెప్పానుగా మీకు, ఈ యుగాల్లో జరిగిన ఇప్పుడు మనకి శ్రీకృష్ణ వాళ్ళు 120 సంవత్సరాలు అంటే ఆయన జీవితంలో కొన్ని ఘట్టాలన్నీ మనకు తెలుసు. కానీ ఆయన జీవితంలో ఉన్న ప్రతిరోజు ఏదో లీగలా కనపడుతూనే ఉంది. ఆయన చూపించిన భగవంతుడే కదా. సో అటువంటి లీలలు ఎన్నో రకరకాల యుగాల్లో జరిగి నా కంటికి అలా కనపడి వాటితో పుస్తకం రాశాను. అది అసలు లీలలు చూడటం అంటే మనం అలా ఇంత క్యాన్వాస్లో కొన్ని లక్షలు కనపడతాయి. అవి రాద్దాం అనుకుంటే అసలు ఎన్ని రాస్తాం, కొన్ని వేలని కూర్చుంటే నాకు కొన్ని వేల పేజీలు వెళ్ళేలా ఉంది. పేజీలు అసలు ఎవరు ముట్టుకారు దీన్ని అని దాన్ని ఒక 1000 పేజీలు అనుకున్నాను, చివరికి 500 అనుకున్నాను, చివరికి 500 కూడా తీసుకెళ్ళి గుట్లో పెడతారు దీనికి. అసలు అట్లీస్ట్ కొంచెమన్నా ఏంటంటే దర్శనం అనేది సాధ్యం అని చెప్పడం కోసం మనుషులకి. ఇంతకుముందు మన వాళ్ళు ఋషులు దర్శించేవాళ్ళు కదా, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలని దర్శించేవాళ్ళు అని మనం చెప్పుకుంటాం కదా మహాపురుషులు. సో అది సాధ్యం అని తెలవడం కోసం అవుతుంది అని దానికి నుంచి ఒక శ్రీమద్ యుగ దర్శనం అని ఒక 150 పేజీలతో పుస్తకం రాశాను కొత్తగా ఈ మధ్య. దాంట్లో ఏంటంటేనేమో ఇంతకుముందు యుగాల్లో జరిగిన మనకి తెలియనివి ఇప్పటిదాకా నాకు కనపడిన కొన్ని సంఘటనలు రాశాను. దాంతోపాటు రామావతారంలో రాముల వారి చిన్నప్పుడు సంఘటన ఒకటి, కృష్ణ అవతారంలో రాధాకృష్ణ లీల ఒక విశేషం నా కంటికి కనపడింది, మనకు తెలియంది, అటువంటి ఒకటి రాశాను అమ్మ. అట్లా రాసిన తర్వాత ఇది మన వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు చూశారు. చూసి వాళ్ళు ఏమన్నారంటే, ఏంటండి మరీ మమ్మల్ని మళ్ళీ అర్ధాకలితో లేపేశారు, కేవలం ఏదో కూర పెట్టి భోజనాలతో ఇంక లేచిపోమన్నారండి మమ్మల్ని. ఇది చదువుతుంటే ఏదో అబ్రప్ట్గా ఎండ్ చేసేసినట్టుంది,
ఇంకొంచెం వివరంగా రాసి వీటన్నిటినీ కొంచెం క్యాన్వాస్లో రాస్తే బాగుంటుందని. సో భగవంతుని అనుగ్రహంతో ఇంకొంచెం వివరంగా ఏంటంటే అది ఇప్పటికి కాకపోయినా తర్వాత తరాల వాళ్ళకి తెలవాలి అని చెప్పి, ఏదైనా కూడా తర్వాత తరాల వాళ్ళకి తెలవాలని చెప్పి వివరంగా ఒకటి రాద్దాం అనుకుంటున్నాను. ఒక 500 పేజీల దాకా వాడిని ఎంత ఇంకా ఆలోచించవచ్చు కదా. ఇంకా పేజీల గురించి సమయం దాటిపోయింది అనమాట. ఆలోచించకుండా ఇప్పుడు ఈరోజు మనం రామాయణ భారతాలు కానీ ఏదైనా కూడా గ్రంథాలు చూడగలుగుతున్నాం అంటే వాళ్ళు ఒకప్పుడు ఆ రోజుల్లో అలా రాసి పెట్టారు కాబట్టి మనకి ఈరోజు మనకు తెలుస్తున్నాయి ఇవన్నీ కదమ్మా. సో ఇది ముందు తరాలు వాళ్ళకి. ఇంకొకటి వీటిల్లో కూడా ఏమవుతుంది, ఇలా ముందు వస్తున్న కొద్దీ సంవత్సరాలు అవుతున్న కొద్దీ ఒరిజినల్ ఉపనిషత్తుల్లో ఎంతో కోల్పోయాం ఏమి. అండ్ వీటిల్లో కొన్ని ఏమో కొత్త యాడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ తులాభారం అనుకుంటాం. అది శ్రీకృష్ణ తులాభారం అనేది నిజంగా జరగలేదు. అది ఉన్న నాటకంలాగా రాసుకున్నది. అది నిజంగా జరిగినది కాదు అది అసలు. సో ఇలా కొన్ని చాలా వచ్చి కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఇప్పటికే చాలా మంది నిజం అనుకుంటారు, కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఇది కూడా నిజమే అనుకుంటారు. నిజంగా కృష్ణుడు ఇదంతా ఉందనుకుంటున్నారు ఇలా మనం. అది అసలు యాక్చువల్గా మన దాంట్లో లేదు ఒరిజినల్గా. సో అలా ముందుకెళ్ళేటప్పుడు ఇంకా కోల్పోతాం మనం. అలా కాకుండా అది కాకుండా ఒకటి ప్రామాణికంగా ఒకటి రాయాలని ఉంది భగవంతుడి సంకల్పంతో. అది మా నెక్స్ట్ ఇది. నిజానికి ఒక మనిషికి 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత అప్పటికే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసో లేకపోతే మనవలు ఉంటూ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని వీళ్ళు చదువుకోవడం వాళ్ళ బాధ్యతలన్నీ కంప్లీట్ చేసుకుని ఉంటారు ఒక 60 ఏళ్ళకి. కానీ ఇంకా అప్పుడు కూడా మా పిల్లలకి పిల్లలు పుట్టలేదనో, మా మనవాళ్ళు ఇంకా సరిగ్గా చదువుకోరని, మా మనవాళ్ళ ఆస్తులను, లేకపోతే పెట్టిపోతల విషయంలోనో, ఇంట్లో కోడలు ఇలా అందనో, లేదంటే ఇలాంటి ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి నుంచి బయటపడాల్సిన అవసరం ఉందా? ఒక భక్తి మార్గంలో అడుగు పెట్టాల్సిన అవసరం ఉందంటారా? అవును, తప్పకుండా. అటాచ్మెంట్స్ అనేవి మనం ఒక స్థితి దాటి ఇంకా పెట్టుకోకూడదు. ఇంకా మనం ఇప్పుడు దీనికి ఎక్కడికి అంత ఉండదు మనం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు అందరికీ కూడా ఏంటంటే ఇందాక చెప్పాను కదా, మనం ఏ సంఘటన చూసినా ఏం చూసినా మనం ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకుంటామమ్మా. మనం చిన్నప్పటి నుంచి ఎలా పుట్టాము, ఎలా పెరిగాం, మన అన్నదమ్ములు, మన తల్లిదండ్రులు, మన పుట్టిన విధానం, మన పెరిగిన విధానం, అండ్ జీవితంలో మనకి జరుగుతున్న సంఘటనలు, ఓకే మనం చూస్తున్నవి, మన స్నేహితులు జరుగుతున్న సంఘటనలు, వీటిలన్నిటి బట్టి ఏదైనా ఒక కొత్త ఇన్సిడెంట్ చూడగానే ఇమీడియట్లీ దాంతో మనం కంపేర్ చేసేసి లాజిక్ అదే దాంతోనే ఆలోచిస్తూ పోతాం ప్రతిదీ. ఓకే, అందుకని ఇప్పుడు పిల్లవాడు అనుకుంటాం, మన పిల్లవాడు అయ్యో ఇంజనీరింగ్ చదివించలేకపోయాం, లేకపోతే ఇలా చేద్దాం అనుకుంటే వీడు ఇలా, ఇదేంటి ఇంత చదువుతాం అనుకుంటే వీడు ఇలా అయ్యాడు ఏమిటి, ఇట్లా అనుకుంటాం కదా. ఇది ఎందుకు మనకున్న అటాచ్మెంట్తో అనుకుంటాం. కానీ యాజ్ ఎ సోల్ ఈజ్ ద డిఫరెంట్. అతని పాత్రలో ఆ పిల్లాడు వస్తున్నాడు అంతే. అందుకని చూడండి, ఒక్కొక్క మహాపండితులు ఉంటారు తండ్రి, పిల్లవాడు అతి సామాన్యుడిగా ఉంటాడు అసలు. ఎందుకంటే అతను ట్రావెల్ డిఫరెంట్, ఇతను ట్రావెల్ డిఫరెంట్. ఈ పండితుడిని అనుకోకూడదు, అయ్యో వీడిని ఎట్లాగైనా పండితుని చేద్దాం అనుకుంటే అది సాధ్యం కానే కాదు ఎప్పటికీ కూడా. అందుకే కదా మనకు సామెత ఉంది, పండిత పుత్ర సామెత కూడా ఉంది కదా అలాగా. సో అందుకని ఎప్పటికప్పుడు మనం అనుకుంటూ ఉండాలి, ఓకే మన ధర్మం మనం నెరవేరుస్తూ ఉంటాం, అంతేగాని వీళ్ళు ఇలాగే ఉంటాయి. అది కొంత దాకా మీరు అన్నట్టు ఓకే మన పిల్లలు కాబట్టి అనుకుంటారు. ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళు ఇవన్నీ అంటే అసలు దానికి ఎండ్ లేదు, ఇంకా అసలు ఎండ్ లేదు. అండ్ దానివల్ల అనవసరంగా మన మెంటల్ పీస్ పోగొట్టుకున్న వాళ్ళు మొత్తం. మన జీవితం సుఖంగా జరగాలి కదా, ఆ దశలో ఆరోగ్యం అండ్ ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. కాస్త ఇవన్నీ ఉంచుకుంటూ ప్రశాంతతగా ఉండాలంటే ఇప్పటికీ దీనికి అయ్యో మన పిల్లాన్ని ఇలా చెప్పాం, వీడు చదివించలేకపోయాం, వీడు ఇలా చేయాలి అనుకుంటాం. ఆ తర్వాత మనవాడు ఇట్లా ఉన్నాడు అనుకుంటాం, ఈ వీడి పెళ్ళి నేను చూడట్లేదు ఇలా అనుకుంటారు. మనవాడి పెళ్ళి కూడా చూడకుండా వెళ్ళిపోతానా నేను, కొడుకుడు కాదు అనుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మనసులో స్ట్రెస్ అయిపోతుంది తప్పితే ఉపయోగం లేదు. అది మనం ఒక చోట ఎక్కడో అక్కడ ఆ డిటాచ్మెంట్ కొంచెం అన్న మన కష్టం, అది అంత తేలిక కాదు తెచ్చుకోవటం. కానీ నేను అందరికీ ఒక చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తాను. స్ట్రెస్ అంటామే మనం అందరం ప్రతిరోజు లైఫ్లో ఎన్నెన్నో వాటిల్లో స్ట్రెస్ పడుతుంటాం. తెల్లాలేస్తే ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయింది కదా ఈ యాంత్రిక లైఫ్లో. అయిన తర్వాత మన ఉద్యోగంలో, జాబ్లో, పర్సనల్ లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక విధంగా స్ట్రెస్ పడుతూనే ఉన్నారు మనుషులు. సో దానికి నన్నప్పుడు కొంతమంది అడుగుతుంటారు, సార్ చాలా స్ట్రెస్గా ఉంది, ఏమైనా మెడిటేషన్ చేయమంటారా మమ్మల్ని, దానికి ఏదైనా ఇవన్నీ కూడా అన్నీ కొన్ని ఈ రోజుల్లో ప్రోగ్రామ్డ్ అయిపోయినట్టే
మెడిటేషన్స్ కూడా వర్క్షాప్లు ఇట్లా అయిపోతున్నాయి. అవును. ఎప్పుడైతే ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సపరేట్, దాన్ని మనశ్శాంతి కోసం సపరేట్, ఆరోగ్యం కోసం సపరేట్. అండ్ అసలు ఎప్పుడైతే ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఉంటుందో అక్కడ పీస్ ఉండదు మనిషికి. అవును. ఏంటంటే వాడికి ఇప్పుడు నేను రియల్ హ్యాపీనెస్ అసలు ద హ్యాపీనెస్ ఈజ్ అన్ ఇంపర్ఫెక్షన్. ఇఫ్ యూఆర్ పర్ఫెక్ట్ దర్ ఇస్ నో హ్యాపీనెస్. నేను ఒక టైంకి లేస్తాను, ఒక టైంకి తింటాను, ఒక టైం పడుకుంటాను, ఒక టైం జిమ్కి. ఎంత టెన్షన్ సార్ నిజంగా. ఐ మీన్ యాక్చువల్లీ మోస్ట్ ఇర్రెగ్యులర్గా ఉండటంలోనే హ్యాపీనెస్ ఉంటుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ అంటే దాంట్లో హ్యాపీనెస్ మనుషులకు ఉండదు, మెకానికల్ అయిపోతుంది. ఇక థాట్ ఎప్పుడు ఇది ఇట్లాగే ఉండాలి, ఇది ఇక్కడే ఉండాలి, ఈ ప్లేస్ ఇక్కడే ఉండాలి అనుకుంటాడు, కానీ దాంట్లో ఉన్న హ్యాపీనెస్ కూడా వీళ్ళు అనుభవించారు. అవును. ఇదే స్ట్రెస్లో పడిపోతుంటారు. సో అందుకని నేను ఇలా ఇలా చాలా కామన్ అవుతుంది కదా, వీళ్ళు నన్ను అడుగుతుంటారు. సో బాబు మీ మెడిటేషన్ చేయాలా, లేకపోతే ఏదైనా పూజ చేయమంటారా, అలా చేయమంటారా ఏమంటారు. అసలు అన్నిటికంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఆ స్ట్రెస్ వచ్చే టైం కూడా ఇవన్నీ పాసిబుల్ కూడా కాకపోవచ్చు. అప్పుడు మనం ఏదో ఒక ఆఫీస్లో ఉంటామమ్మా, ఎక్కడికో వెళ్తాము, అక్కడ ఏదో ఒక దానివల్ల యూ అండర్గో లాట్ ఆఫ్ స్ట్రెస్. అప్పుడు నువ్వు కూర్చొని ఏదో మెడిటేషన్ చేద్దాం అనుకుంటే కుదరకపోవచ్చు. నువ్వు ఏదో ఫ్లైట్లో ఇంకో చోట ఆఫీస్లో ఎక్కడ ఉంటావు, వేరే చోట ఉంటావు, ఏదో పూజ చేసుకుంటానో అంటే కుదరదు. కానీ నీకు మనసు చాలా స్ట్రెస్ అయిపోయేమంటావు. అసలు మన యూనివర్సే స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి చిన్నవి పెట్టింది యూనివర్స్లో.